ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ సెమీస్ బెర్తలు మాత్రమే ఖరారయ్యాయి. రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఇక ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్తో గ్రూప్ టాపర్ ఎవరో తేలిపోతుంది. అటు గ్రూప్ బి సెమీస్ రేస్ మాత్రం రసవత్తరంగా మారింది. నిన్నటి వరకు 4 జట్లు రేసులో ఉండగా ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయంతో ఇంగ్లీష్ టీం ఇంటిదారి పట్టింది. ప్రస్తుతం గ్రూప్ బిలో 3 జట్లు 2 బెర్తల కోసం రేసులో నిలిచాయి. ఈ మూడింట్లో ఏ రెండైనా సెమీస్కు రావచ్చు. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఇంగ్లాండ్ జట్టు 0 పాయింట్లతో అట్టడుగున ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్ల్లో 1 మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ -0.990గా ఉంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఆఫ్ఘనిస్తాన్ కంటే పైన ఉన్నాయి. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్ బిలో టాప్ ప్లేస్లో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు నెట్ రన్ రేట్ ప్రస్తుతం +2.140గా ఉండగా దక్షిణాఫ్రికా తర్వాత 2వ స్థానంలో ఆస్ట్రేలియా 3 పాయింట్లతో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ +0.475గా ఉంటే ప్రస్తుతం ఈ మూడింట్లో ఏది కూడా సెమీస్కు క్వాలిఫై కాలేదు. గ్రూప్ బిలో మిగిలిన మ్యాచ్ల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే వారు నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటారు. అనంతరం మార్చి 1న గ్రూప్ బిలో జరిగే చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో కూడా ఖచ్చితంగా గెలవాలి. మరోవైపు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్పై గెలిస్తే దక్షిణాఫ్రికా ఆడకుండానే సెమీస్లో అడుగు పెడుతుంది. కాగా శుక్రవారం గ్రూప్ బిలో తొలి సెమీస్ బెర్త్ ఖరారు కానుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్ఘన్ టీంను కంగారూలు కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.